విశ్వాస భ్రష్టత్వము అనగా ఏమిటి? సంఘములో విశ్వాస భ్రష్టులను ఎలా గుర్తించాలి? ఈ విషయాలను పరిశీలిద్దాం. ప్రియమైన మిత్రులారా, ప్రేమధార కార్యక్రమానికి మీకు స్వాగతం. శాశ్వతమైన దేవుని కృపలో మీరు క్షేమంగా మరియు భద్రంగా ఉన్నారని మేము విశ్వసిస్తున్నాం. ఈ కార్యక్రమం నుండి మీరు ఏమి నేర్చుకుంటున్నారో దాన్ని మీరు మీ జీవితంలో కూడా అన్వయించుకుంటున్నారని ఆశిస్తున్నాం. నేటి ఈ కార్యక్రమంలో సంఘాలలోని భ్రష్టత్వంను గూర్చి, విశ్వాసులుగా మనము దానిని ఎలా గుర్తించాలి అనే విషయాలను గురించి తెలుసుకుంటాం. ఇక సందేశాన్ని విందామా? మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రేమధార కార్యక్రమాలను క్రమంగా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ఈ పాఠంలో అపోస్తులైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 8 వచనాలను ధ్యానించుకోబోతున్నాం. ఇందులో ముఖ్యంగా సంఘములోని విశ్వాస భ్రష్టత్వంను గూర్చి, విశ్వాస భ్రష్టులను గూర్చి తెలుసుకుంటాం. ఇక ముందుగా తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలను గమనిద్దాం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధల యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులు అగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ప్రియులారా, ఈ వచనాలను గమనించారా? ఇక్కడ అయితే అనే పదానికి కాని అని అనువాదం చేస్తే మరింత స్పష్టంగా ఉంటుంది అనేది నా భావన. ఇది
మునుపటి అధ్యాయంలోని చివరి వచనంలో ఇచ్చిన ఆదిమ సిద్ధాంతాన్ని అనగా అపోస్తులుల బోధను మరియు పౌలు ఇప్పుడు చర్చించబోయే సంఘంలోని మత భ్రష్టత్వాన్ని స్పష్టంగా వేరు చేస్తుంది. ఇక్కడ కడవరి దినములలో అనే మాటను మీరు గమనించారు కదా. గత పాఠాల్లో ఈ వాక్యము భూమిపై సంఘం యొక్క చివరి రోజులను సూచిస్తుందని చెప్పుకున్నాం. అయితే ఇది పౌలు యొక్క జీవితానికి ముగింపు తర్వాత రాబోతున్న సంఘం యొక్క రోజులను కూడా సూచిస్తుందని మనము గ్రహించాలి. ఆ సమయంలోనే సంఘం యొక్క మత భ్రష్టత్వం ప్రారంభమైంది. పౌలు ఎఫెసులో ఉన్నప్పుడు కొందరు అబద్ధ ప్రవక్తలు గొర్రె చర్మాలను ధరించిన తోడేళ్లుగా వచ్చి విశ్వాసులను మోసం చేస్తారని హెచ్చరించాడు. యోహాను కూడా తన పత్రికల్లో ఇప్పటికే అనేక క్రీస్తు విరోధులు బయలుదేరియున్నారు అని చెప్పాడు. ఇప్పటికే తప్పుడు బోధ అనేది సంఘంలోనికి ప్రవేశించింది. మొదటి గొప్ప సంఘమైన ఆఫ్రికాలోని కాప్టిక్ సంఘము ఇతరుల కంటే చాలా ముందుండేది. ఉత్తర ఆఫ్రికా ఆదిమ సంఘము అగస్టిన్, టెర్టులియన్ మరియు అథనేషియస్ వంటి గొప్ప పరిశుద్ధులను ఉత్పత్తి చేసింది. కానీ ఆ సంఘము కూడా తర్వాత క్రమంగా తప్పుడు బోధల్లోనికి వెళ్ళి విశ్వాసం నుండి తప్పిపోయింది. పౌలు ఇక్కడ కడవరి దినాల్లో అని చెప్పినప్పుడు అతడు క్రీస్తు యొక్క రెండవ రాకడను ఏమాత్రము దృష్టిలో ఉంచుకోలేదు. అయితే 2 తిమోతి 3:1లో అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము అని చెప్పినప్పుడు పౌలు ఒక సాంకేతిక వ్యక్తీకరణ భావశైలిలో ఈ వాక్యాన్ని ఉపయోగిస్తున్నాడని మనము అర్థం చేసుకోవాలి. ఇది ప్రభు అయిన యేసు సంఘాన్ని భూమి నుండి తీసుకువెళ్లే ముందు ఉన్నటువంటి ఆ చివరి రోజులను సూచిస్తుంది. ఇక్కడ ఉదహరించిన కడవరి దినములు అనేవి మనము జీవిస్తున్న నేటి దినాలను సూచిస్తుంది. పౌలు తన కాలంలో సంఘము ఎదుర్కొనబోయే దాని గురించి మాట్లాడుతున్నాడు. అదేవిధంగా కొందరు విశ్వాస భ్రష్టులగుతారని కూడా ఈ వచనంలో చెప్పబడింది. అనగా మోసపూరితమైన బోధకులు వచ్చి అనేక మందిని తప్పుదారి పట్టిస్తారని పౌలు ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. ప్రియులారా, ఈ విధంగా విశ్వాసులు విశ్వాసము నుండి తప్పిపోవడం జరుగుతుంది అని పౌలు హెచ్చరిస్తున్నాడు. పౌలు 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయంలో కూడా రాబోయే మత భ్రష్టత్వం గురించి వ్రాశాడు. వాస్తవానికి ఈ మత భ్రష్టత్వం సంఘంలో అప్పటికే చాలా కాలంగా ఉండింది మరియు ఇది యుగాంత సమయంలో ఏదో క్రొత్తదిగా ఉండబోదు. అయితే ఇది పెరిగింది మరియు అంతకంతకు పెరుగుతూ కొనసాగుతుంది. క్రీస్తు తన సంఘమును తనతో ఉండుటకు తీసుకువెళ్ళినప్పుడు అనగా సంఘము ఎత్తబడినప్పుడు పూర్తిగా మతభ్రష్టమైన సంస్థాగత సంఘము మాత్రమే ఈ భూమి మీద మిగిలిపోతుంది. ప్రియులారా, తప్పిపోవడం లేదా భ్రష్టత్వం అనే మాట గ్రీకు భాషలో అఫిస్టేమి అని పిలువబడుతుంది. దీని అర్థం ఏమిటంటే దూరంగా నిలబడడం, తప్పిపోవడం. వైదొలగడం అంటే మీరు వెళ్తున్న దానికి ఒక గమ్యం స్థానం మాత్రమే కాదు, మీరు ఉన్నదానికి ఒక ప్రారంభ స్థానం అంటూ కూడా ఉంటుంది అని దీని అర్థం. మతభ్రష్టులు అయిన వారు ఒక సమయంలో విశ్వాసాన్ని పట్టుకున్నారని ప్రకటించిన వారే, కానీ ఇప్పుడు దాని నుండి దూరంగా వెళ్ళిపోయారు, తొలగిపోయారు. అన్యమతంలో మతభ్రష్టత్వం ఉండదు, ఎందుకంటే వారు ఎప్పుడూ విశ్వాసాన్ని ప్రకటించలేదు. వారు క్రీస్తును రక్షకునిగా నమ్మారని ఎప్పుడూ చెప్పుకోలేదు. వారు ఆయన గురించి ఎప్పుడు వినలేదు. కాబట్టి వారిలో మతభ్రష్టత్వం అనేది ఉండదు. ఎవరైతే విశ్వాసాన్ని ఒకప్పుడు ప్రకటించి తర్వాత దాని నుండి తప్పిపోయారో వారి నుండే, అనగా సంస్థాగత సంఘంలో నుండియే ఈ మతభ్రష్టత్వం వస్తుంది. ఇక ఈ వచనంలో మోసపూరిత ఆత్మలయందు లక్ష్యముంచి అనే మాటను గమనిస్తాం. అనగా ఇప్పుడు ఇంతకీ వారు విశ్వాసం నుండి తప్పిపోవడానికి ఏది కారణమైంది? ఏది వారిని తప్పుదారి పట్టించింది? అది వారు మరింత విద్యావంతులై
బుద్ధిమంతులైనందువలన, లేక శాస్త్రీయ అభివృద్ధి కార్యక్రమాలు మరియు పెరిగిన జ్ఞానం విశ్వాసాన్ని ఇక పట్టుకోలేము అని తెలియజేస్తున్నాయన్న కారణంతోనా? అలా కానే కాదు. ప్రియులారా, ఇక్కడ వారు మోసపరచు ఆత్మల యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని అనే మాట ఎంతో స్పష్టంగా చెప్పాడు. ఇక ఇందులో మోసపరచు అనే పదానికి నిజమైన అర్థం తిరుగులాడుట, అల్లకల్లోలంగా సంచరించడం, మరియు ఇది మోసగాడు లేదా భ్రమింపజేసేవాడు అనే పదం నుండి వచ్చింది. వాస్తవానికి ఇవన్నీ సాతానుకు వర్తించేవి. వారు సాతాను ఆత్మలయందు లక్ష్యముంచుతారు. ఇక్కడ మరొక మాట ఉంటున్నది, అది దయ్యముల బోధలు. అనగా ప్రజలు దయ్యముల బోధల యందు లక్ష్యముంచుతారు. మన భౌతికవాద యుగంలో కూడా ఆత్మ ప్రపంచంలోని విషయాలకు తిరిగి వెళ్ళి దానిపై గొప్ప ప్రాధాన్యత ఉండడం చాలామందికి ఆందోళన కలిగిస్తుంది. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి అని క్రైస్తవులకు చెప్పబడింది. ఎందుకంటే ఈ మోసపరచు ఆత్మలు లోకంలోకి వ్యాపించాయి. మొదటి తిమోతి 3వ అధ్యాయము 16వ వచనంలో ఇవ్వబడిన ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయంలో నీతిపరుడని తీర్పు నొందెను అనే విశ్వాస ప్రమాణాలకు ఈ పరీక్షను అన్వయించాలి. రక్షణకు ఉన్న ఏకైక మార్గము క్రీస్తు యొక్క మరణం మాత్రమే. మరియు ఈ సత్యం ద్వారా మనము ఈరోజు దయ్యాల బోధలను పరీక్షించవచ్చు. తాము విశ్వాసులమని చెప్పుకునే వ్యక్తుల్లో కొందరు దేవుని కంటే ఎక్కువగా దయ్యముల విషయాలపైనే ఎక్కువ శ్రద్ధ చూపేవారుగా ఉంటున్నారు. వారు ఈ విషయంపై చాలా ఆసక్తి కలిగి ఉంటారు మరియు దాని గురించి వారు కనుగొన్న ప్రతి దానిని చదువుతారు. నేటి రోజుల్లో మనము ఆత్మ ప్రపంచంతో కూడిన విషయాలను ఎక్కువగా చూస్తున్నాం. కానీ సాతాను విషయంలో నీవు నేను చేయగల ఉత్తమమైన పని ఏమిటంటే వానికి దూరంగా ఉండడమే. మనము ఈ విషయాల్లో చిక్కుకోకుండా వానితో అతిగా ముడిపడకుండా ఉండాలి. పౌలు మనల్ని దయ్యముల బోధలచే మోసపోకూడదని హెచ్చరిస్తున్నాడు. మనము వాటి నుండి దూరంగా ఉండాలి. ప్రతి ఆత్మను క్రీస్తు దైవత్వాన్ని ఆపాదించి అంగీకరించడం ద్వారా మరియు దేవుడు శరీరధారిగా ప్రత్యక్షమయ్యాడు అని మరియు ఆయన శిలువపై మన కోసం చేసిన విమోచన ద్వారా మనము నీతిమంతులం అవుతాము అనే విషయాన్ని అంగీకరించడం ద్వారా పరీక్షించాలి. ప్రియులారా, తిమోతి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం మొదటి భాగంలో ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై అనే మాటను గమనిస్తాం. ముందు వచనంలోని అబద్ధికుల వేషధారణ వలన అనేవారు విశ్వాస భ్రష్టులు చాలా భక్తిమంతులుగాను మతపరమైన వారుగాను నటిస్తారు. ఈరోజు ప్రత్యేకమైన జ్ఞానం తమకు ఉందని చెప్పే ఈ అత్యంత పరిశుద్ధుల భక్తిభావం పట్ల నిజంగా ఎంతో అనుమానం కలుగుతుంది. ప్రియ స్నేహితుడా, నీవు నిజంగా సత్యాన్ని కలిగి ఉంటే అది నిన్ను వినయవంతుడిని చేస్తుంది. ఎందుకంటే దీని ద్వారా అన్నిటికన్నా మొదటగా నీవు తెలుసుకోగలిగేది ఏమిటంటే నీకు తెలిసింది చాలా తక్కువ అనేది. బైబిల్ గురించి ఇంకా నేను ఎంతో నేర్చుకోవాల్సి ఉందని నాకు తెలుసు. కానీ ఈరోజు కొందరు దేవుని వాక్యం గురించి అతి తక్కువ తెలిసినప్పటికీ తమకు అన్నీ తెలుసు అన్న ధోరణిలో పూర్తి అధికారులుగా మాట్లాడతారు. అబద్ధికుల వేషధారణ వలన ఉన్నటువంటి వీరు తాము కాని వాటిని లేని వాటిని ఉన్నదంటూ అందులో జీవించడానికి నటిస్తారు. ఈ వచనంలో వాత వేయబడిన మనస్సాక్షి గలవారై అనే మాటను కూడా మనం గమనిస్తాం. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం ప్రకారము కనిపించే సంఘాన్ని వర్ణించే లక్షణాలు ఏమిటంటే పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. కాబట్టి మనము మృదు స్వభావులుగా ఉండాలి.
ప్రియులారా, నేటి సంఘాల్లో లైంగిక విషయాల గురించి హద్దుమీరి మాట్లాడుతున్నారు. కొన్ని సంఘాల్లో జరుగుతున్న విషయాలు విన్నప్పుడు నా వెంట్రుకలు నెక్కబొడుచుకుంటాయి. ఇలాంటి పనులు చేయడానికి లేదా మాట్లాడడానికి మనస్సాక్షి వాత వేయబడితేనో లేదా దేవుని వాక్యం నుండి దూరమైపోతేనో తప్ప ఇలాంటివి సాధ్యం కాదు. దేవుని ప్రణాళికలో ఉద్దేశంలో ఉన్న సంఘము సున్నితమైన మనస్సాక్షిని కలిగి ఉండడం చాలా ముఖ్యం. ఇంతటి తక్కువ స్థాయికి దిగజారకూడదు. ఇక తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలోని 2వ భాగాన్ని మనము గమనిద్దాం. వివాహమును నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలెనని చెప్పుచుందురు. క్రీస్తు కాలంలో కూడా యూదుల్లోని కొంతమంది వేరే భిన్నమైన మత పద్ధతుల్లోకి వాదాల్లోకి వెళ్ళిపోయారు. ఇది మన కాలంలో క్రొత్తగా కనిపించే విషయం కాదు. ఇది చాలా కాలంగా జరుగుతూనే ఉంది. ఇక మరొక విషయం ఏమిటంటే వివాహమును నిషేధించుట. క్రీస్తు కాలంలో మృత సముద్రం ప్రాంతంలో ఎసీన్లు అనే తెగవారు ఉండేవారు. వారి నుండే డెడ్ సీ స్క్రోల్స్ అనగా మృత సముద్ర ప్రాచీన గ్రంథాలు కనుగొనబడ్డాయి. క్రైస్తవ్యము ఉనికిలోనికి వచ్చినప్పుడు వారిలో చాలామంది పాలస్తీనా సంఘంలో చేరి వివాహము చేసుకోకూడదనే నియమంతో సహా అనేక మత భ్రష్టత్వాలకు కారకులయ్యారు. ఈ వచనంలో ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలెనని చెప్పుచుందురు అనే మాటను కూడా మనం గమనిస్తాం. ప్రియులారా, దేవుని వాక్యంలో లేని ఆహార నియమాలను విధిస్తున్న వ్యక్తులు ఈ రోజుల్లో కూడా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆహారమే వారిని దేవునికి దగ్గరగా చేస్తుంది అన్నట్లు వారు భావిస్తారు. నా ప్రియ స్నేహితుడా, చెడ్డ ఆహారం తిన్నప్పుడు మీకు కడుపు నొప్పి మాత్రమే కలిగిస్తుంది, కానీ అది మీ ఆధ్యాత్మిక జీవితంతో ఎలాంటి సంబంధం ఉండదు. ఇక తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలను గమనిద్దాం. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది. కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏదియు నిషేధింప తగినది కాదు. ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. దేవుని వాక్యము ఆహారాన్ని ఎప్పుడూ ఖండించదు, దాన్ని మంచిదిగా ఒప్పుకుంటుంది. మీరు ఆహారం కలిగి ఉన్నందుకు కృతజ్ఞత తెలిపినట్లయితే అది మీ శరీరానికి పవిత్రమైనదిగా మారుతుంది. కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల అనే మాటను కూడా ఇందులో గమనిస్తాం. అయితే ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. కొన్ని ఆహారాలకు నేను కృతజ్ఞత తెలియజేయలేను. కొన్ని ఆహారాలు నేను తిన్నట్లయితే నా శరీరానికి హాని కలిగిస్తాయి, కాబట్టి వాటికి నేను కృతజ్ఞత చెప్పలేను. ఉదాహరణకు, ఒక ప్రదేశంలో గిలక పాముగా చెప్పబడే ఒక రకమైన పాము మాంసాన్ని డబ్బల్లో అమ్ముతారని విన్నాను. అది ఒక విశిష్టమైన ఆహారం అని చెప్పుకుంటారు. అలాంటి సర్ప మాంసాన్ని మీరు గనక నాకు వడ్డన చేసి దానికి కృతజ్ఞత తెలియజేయమని కోరితే నేను చేయగలనో లేదో నాకు తెలియదు. కానీ ప్రియ స్నేహితుడా, మీరు దానికి కృతజ్ఞతతో ప్రారంభించగలిగితే అది ఏదైనా సరే తినండి, అది తినదగినదే. ఇక ఒక మంచి సేవకుడు మత భ్రష్టత్వం యొక్క కాలంలో ఏమి చేయగలడో కొన్ని విషయాలను మనం గమనిద్దాం. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవైయుందువు. ప్రియులారా, ఈ వచనంలో ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల అనే మాటను గమనిస్తాం. ఇక్కడ పౌలు తిమోతిని సంఘములో ప్రవేశించబోయే మత భ్రష్టత్వం మరియు తప్పుడు బోధల గురించి హెచ్చరించాడు. కొందరు విశ్వాసాన్ని ప్రకటించి తర్వాత దానిని నిరాకరించే పరిస్థితికి వస్తారు. కాబట్టి ఇప్పుడు తిమోతి విశ్వాసులను ఈ విషయాల గురించి హెచ్చరించాలి అని పౌలు తెలియజేస్తున్నాడు.
ఇక అదేవిధంగా ఇక్కడ పౌలు తిమోతిని ఉద్దేశించి క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవయ్యుందువు అని అంటున్నాడు. ప్రతి విశ్వాసి కూడా దేవునికి ఒక సేవకుడు. కానీ ఇక్కడ పౌలు తిమోతిని దేవుని వాక్యమును బోధించే బోధకుడిగా భావించాడు. ఇది కొందరికి దేవుడు ఇచ్చిన ఆత్మవరం, కొందరికి ఇవ్వబడలేదు. కానీ విశ్వాసులు అందరూ కూడా సేవకులే అని మనము గ్రహించాలి. ఈ వచనంలో విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు అనే మాటను కూడా గమనిస్తాం. అనగా ఈ విధంగానే ప్రభువులోని ఒక విశ్వాసి దేవుని వాక్యంలో వృద్ధి చెందాలి. ఆహారం లేదా ఇతర బాహ్య ఆచారాల గురించి చాలా ఆలోచించడం ద్వారా మనము దేవునికి ప్రియులం అవుతామని భావించకూడదు. బదులుగా విశ్వాసులమైన మనము మన ఆధ్యాత్మిక ఆహారము, విశ్వాస సుబోధ సంబంధమైన దేవుని వాక్యము చేత నింపబడాలి, పోషించబడాలి. ప్రియులారా, ఈ వచనంలో నీవు అనుసరించుచు వచ్చిన అనే మాటను కూడా మనం గమనిస్తాం. ఇంతకీ ఈ మాటల నేపథ్యం ఏమిటంటే, కొంతమంది వ్యాఖ్యానికులు ఎఫెసీలోని అనేక తప్పుడు మతాలు మరియు సాతాను క్రియల మధ్య యవనస్తుడైన తిమోతి కూడా వాటిలో చిక్కుకునే ప్రమాదం ఉందని భావించారు. కానీ పౌలు తిమోతి ఈ సత్యాలను పొందుకొని వాటి మధ్యలో నిలిచినందుకు అతన్ని ప్రశంసించాడు. పౌలు తిమోతికి మతభ్రష్టత్వం మరియు తప్పుడు బోధల గురించి హెచ్చరించాడు. అయితే తిమోతి తప్పకుండా ఇంకా కొన్ని విషయాలను విసర్జించాలని సూచిస్తున్నాడు. ఇక తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని గమనిద్దాం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. ప్రియులారా, ఈ వచనంలో అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించుట అనే మాటను మనము గమనిస్తాం. మన చిన్నతనంలో పెద్దలు మనకు చెప్పిన అనేక సామెతలు, సలహాలు గుర్తున్నాయని అనుకుంటున్నాను. ఎవరైనా ఒక వ్యక్తికి అనారోగ్యం కలిగినప్పుడు దాన్ని జయించడానికి వివిధ రకాల మనుషులు వివిధ రకాల ఆహారం గురించి సలహాలు మనకిస్తుంటారు. ఒకరి సలహా మరొకరి సలహాకు విరుద్ధంగా ఉంటాయి. ఒకరేమో ఎక్కువ పళ్ళు తినమని చెప్తే మరొకరు అసలు పళ్ళే తినకూడదని చెప్తారు. ఒకరు తేనె తీసుకోమని చెప్తే మరొకరు దానికి దూరంగా ఉండమని సలహా ఇస్తారు. అయితే మనుషుల సలహాలు వినడానికి బదులుగా మనము మాత్రము పరమ వైద్యునైన దేవుని మాట వినాలని, మన వ్యాధిని ఆయన చేతుల్లోనే వదిలేయాలని నిర్ణయించుకోవడం మంచిది. అదేవిధంగా దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకొనుము అనే హెచ్చరికను కూడా ఈ వచనంలో గమనించగలం. తిమోతి తన జీవితంలో దేవుని యందలి భక్తిని ఆచరించాలి అని అంటున్నాడు. చాలామంది ప్రజలు చేయకూడని వాటిపైనే ఎక్కువ దృష్టి పెట్టి దైవ భక్తిని ఆచరించడంపై తక్కువ శ్రద్ధ వహిస్తారు. ఇక తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని గమనిద్దాం. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోను రాబోవు జీవ విషయంలోను వాగ్దానముతో కూడిన దైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. ప్రియులారా, ఈ వచనంలో శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవుతుంది. ఈ మాటను జాగ్రత్తగా గమనించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ కొందరు పౌలు శారీరక వ్యాయామాన్ని తక్కువ చూపుతున్నాడని భావిస్తుంటారు. నేనైతే ఆ విధంగా అర్థం చేసుకోవడం లేదు. పౌలు ఎఫెసులో 3 సంవత్సరాలు గడిపాడు. అక్కడ ఒలింపిక్ క్రీడలు జరిగే భవ్యమైన కొలీజియం అనగా పెద్ద క్రీడా ప్రాంగణం ఉండేది. ఈ స్టేడియంలో 1,00,000 మంది కూర్చోగలరు మరియు తరచుగా అక్కడ పరుగు పందాలు జరుగుతుండేవి. పౌలు కొరింథీ రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24 నుండి 27 వచనాల్లో పరుగు పందాల ఉపమానాన్ని ఉపయోగించి క్రైస్తవ జీవితానికి అన్వయించాడు. పౌలుకు వ్యాయామం గురించి తెలుసునని నేను నమ్ముతున్నాను. పౌలు 2000 సంవత్సరాల క్రితము క్రీస్తు యొక్క సువార్తను నడుస్తూ ప్రకటించాడు. అతడు బస్సు లేదా కారులో ప్రయాణం చేయలేదు. గుర్రం లేదా గాడిదపై కూడా స్వారీ చేయలేదు.
పౌలు నడిచాడు. మరియు రోమన్ సామ్రాజ్యం అంతటా కూడా అతడు ప్రయాణం చేయడానికి బలమైన శరీరం అవసరమైంది. అతడు ఎక్కువగా జాగింగ్ చేయకపోవచ్చు, కానీ చాలా ఎక్కువగా నడిచాడు అని చెప్పగలను. పౌలు శారీరక వ్యాయామం కంటే కూడా భక్తిపై ఎక్కువ దృష్టి పెట్టడానికి గల కారణం, ఎఫెసీ ప్రజలు క్రీడలు మరియు అథ్లెటిక్స్ వైపు ఎక్కువ శ్రద్ధ చూపించేవారు. మన దేశంలో కూడా ఇదే పరిస్థితి. మన నగరాల్లో పెద్ద క్రీడా స్టేడియాలు ఉన్నాయి. మరియు అనేక విశ్వాసులు దేవుని విషయాల కంటే కూడా క్రీడలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటున్నారు. కొందరు సంఘ నాయకులు వేసవి కాలంలో ప్రార్థన సభల కంటే కూడా క్రీడా మైదానంలోనే ఎక్కువగా సమయం గడపడానికి ఇష్టపడుతున్నారు. పౌలు శారీరక వ్యాయామం తప్పు అని చెప్పడం లేదు. అతడు అన్ని విషయాలను సరి అయిన దృక్కోణంలో ఉంచుకుందాం అని చెప్తున్నాడు. ఇక ఈ వచనంలోనే ఇప్పటి జీవ విషయంలోనూ రాబోవు జీవ విషయంలోనూ వాగ్దానంతో కూడిన దైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును అనే మాటను మనం గమనిస్తాం. ఇంతకీ దీని భావం ఏమిటంటే, శారీరక వ్యాయామం మీకు ఈ జీవితంలో మాత్రమే సహాయపడుతుంది, కానీ దైవభక్తి అనేది అన్ని విషయాల్లో ప్రయోజనకరం అవుతుంది. ఒక క్రైస్తవుడు పాపంలో పడవచ్చు మరియు ఎల్లప్పుడూ సులభంగా దేవుని వైపుకు తిరిగి రావచ్చు అనే వాదన సరైనదే. కానీ ప్రియ స్నేహితుడా, దైవభక్తి గల జీవితం ఇక్కడ భూమిపై మాత్రమే ప్రతిఫలం ఇవ్వదు, అది నిత్యత్వంలో కూడా ప్రతిఫలం ఇస్తుంది. తప్పిపోయిన కుమారుడు దూరదేశానికి వెళ్ళి ఎంతో నష్టపోయాడు. ఏ క్రైస్తవుడికైనా భక్తిగా జీవించకుండా అజాగ్రత్తగా జీవించడం గడిపితే అతడు నిత్యత్వంలో కూడా దానికి తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. మీరు శారీరక వ్యాయామం, క్రీడా కార్యక్రమాల గురించి ఉన్నత ఆసక్తి దైవభక్తి విషయంలో చూపిస్తున్నారా? శారీరక సంబంధమైనది ఈ జీవితం ముగిసినప్పుడు ముగిస్తుంది, కానీ దైవభక్తి మరొక జీవితంలోకి కొనసాగుతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇట్టి శాశ్వతమైన నిత్యత్వంతో కూడిన జీవితాన్ని నీవు కలిగి ఉన్నావా? అట్టి కృపా దేవుడు మీకు దయచేయనుగాక. దైవాశీస్సులు. ఒకానొక సమయంలో విశ్వాసాన్ని పట్టుకుని దాన్ని ప్రకటించేవారే ఇప్పుడు దాని నుండి దూరంగా వెళ్ళిపోయి తొలగిపోయిన వారిని ఏమంటారు? ఒకానొక సమయంలో విశ్వాసాన్ని పట్టుకుని దానిని ప్రకటించేవారే ఇప్పుడు దాని నుండి దూరంగా వెళ్ళిపోయి తొలగిపోయిన వారిని ఏమంటారు? 1. మత ఛాందసవాదులు. 2. మత భ్రష్టులు. 3. మత కలహకులు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబరుకు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ఈరోజు బైబిల్ అధ్యయన కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మరియు మీరు దాన్ని ఆస్వాదించారని తలుస్తున్నాం. మీకు ఏవైనా ప్రశ్నలు కానీ, సందేహాలు కానీ, లేక ప్రార్థనా మనవులు కానీ ఉంటే క్రింద ఇవ్వబడిన ఫోన్ నంబర్కి కాల్ చేయడానికి సంకోచించకండి. మీ అభిప్రాయాలను మేము ఎంతో విలువైనవిగా భావిస్తున్నాం. మీ ఫోన్ కాల్ కోసం మేము వేచి ఉంటాం. దేవుడు మీకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.